మన నెక్స్ట్ రెసిపీ తోటకూర పెసరపప్పు. తోటకూర పెసరపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో తోటకూర పెసరపప్పు కూడా చాలా ఫేమస్ రెసిపీ. తోటకూర వేపుడు ఎలాగో తోటకూర పెసరపప్పు కూడా చాలా మంది తయారు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే సేమ్ పప్పు చాలా ఎక్కువ తీసుకుంటారు అండ్ తోటకూర చాలా కొంచెం తీసుకుంటారు. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు అండ్ అలాగే తోటకూర. తోటకూర కంప్లీట్గా వేసేసుకుందాం. నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు. సో నేను పప్పు కొంచెం వేసుకుంటున్నాను, తోటకూర ఎక్కువ వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక్క 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. సో ఒక 2 మినిట్స్ టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో తోటకూర ఏంటంటే చాలా మంది పిల్లలకు అసలు పెట్టరు. అంటే 8 మంత్స్ 9 మంత్స్ పిల్లలకు పెట్టరు. కొంచెం పెద్దకి ఇవ్వచ్చులే అనుకుంటారు, కానీ చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళకి తినడం రాదు, ఎలా ఇవ్వాలి అనుకుంటే చక్కగా సూప్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఒక 8th మంత్ నుంచి కూడా మనకి పిల్లలకి ఏంటంటే తోటకూర పెట్టడం మంచిది. ఇందులో ఎన్నో రకాల న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. అండ్ అంతేకాకుండా ఎదిగే పిల్లలకి ఎస్పెషలీ స్కూల్ గోయింగ్ కిడ్స్కి కూడా తోటకూర పప్పు వాళ్ళకి రోజు ఇచ్చే లంచ్లో కానీ లేకపోతే పరాటాస్ తోటకూరతో తయారు చేసి ఇవ్వడం కానీ, అండ్ అలాగే మనం తోటకూరతో చక్కగా ఏదైనా స్నాక్ ఐటెంని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏది ప్రిపేర్ చేసుకున్నా అందులో చిన్నగా మనం చాప్ చేసేసి తోటకూరని విత్ స్టెమ్స్ మిక్స్ చేసి ఇచ్చినట్టుగా అయితే వాళ్ళకి తెలియదు కాబట్టి మిక్స్ చేసి అలా ఇచ్చేయచ్చు. పెద్దవాళ్ళకి అండ్ ఎస్పెషల్లీ ఏదైనా డిసీజెస్తో సఫర్ అయిన వాళ్ళు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన వాళ్ళకి కూడా తోటకూర సూప్ చాలా బాగుంటుంది. తోటకూరని ఎప్పుడైతే మనం కుక్ చేసి బాయిల్ చేస్తామో ఇందులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ ఆ సూప్లో ఉంటాయి కాబట్టి అలాంటి సూప్ని ఇవ్వడం ఎంతో మంచిది. కొంతమందికి 7:30, 8 తర్వాత లేట్ నైట్ డిన్నర్స్లో తోటకూర తీసుకుంటే ఇందులో ఉండే ఐరన్ వల్ల డైజెస్ట్ అవ్వలేదు, ఇబ్బందిగా అనిపించింది అంటారు. అలాంటి వాళ్ళు మాత్రం త్వరగా అంటే 7-7:30 అలా తీసుకోవడం మంచిది. అంతకన్నా లేట్ చేయకుండా డిన్నర్ని ముందే కంప్లీట్ చేసుకోండి. అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇలాంటి అంటే ఇందులో కొంచెం ఎక్కువ వాటర్ వేసి దీన్ని సూప్గా తీసుకున్నా సరే బాగుంటుంది. ఓకే, సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తోటకూర పెసరపప్పు రెడీ అయిపోయింది. తోటకూర పెసరపప్పుకి కావలసిన పదార్థాలు: తోటకూర 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, ఆవాలు జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 3, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. తోటకూర పెసరపప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తోటకూర వేసి వేయించుకొని ఆ తర్వాత నానబెట్టిన పెసరపప్పు వేసి తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే తోటకూర పెసరపప్పు రెడీ.